ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా సుమారు 2,70,000 హెక్టార్లలో వరి సేద్యం చేసిన చిక్కోలు రైతులకు మాత్రం ఈసారి దండిగా దిగుబడులు వచ్చాయి. ఆ దిగుబడులు వచ్చినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మాత్రం రైతు దగ్గర నుండి కూడాను చివరి గింజ వరకు కూడాను కొనుగోలు చేస్తామనే మాటను నిలబెట్టుకుంది. ఆ క్రమంలోనే వారికి మాత్రం పండించే ధాన్యాన్ని మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియ ఎలా సాగుతుందన్న ఉద్దేశం తెలుసుకునేందుకు మాత్రం ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సుడిగాలి పర్యటన చేశారు. గారా రూరల్ మండలాల్లో పర్యటించిన ఆయన మాత్రం రామచంద్రాపురంలో ఒక మిల్లులో ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ ధాన్యాన్ని కూడా పరిశీలించారు. ఖరీఫ్లో పండించే ధాన్యం నుండి వచ్చే బియ్యాన్ని కూడాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇది కూటమి ప్రభుత్వం మాత్రం రైతు పక్షపాతి, ఇచ్చిన మాట ప్రకారమే ఏదైతే రైతు భరోసా ఉందో దాన్ని కూడా పెంచిన మొత్తాన్ని సకాలంలో వారి అకౌంట్లోకి వేయడం, ఈరోజు కొన్న ధాన్యాన్ని కూడా గంటల వ్యవధిలో వారి అకౌంట్లో డబ్బులు వేయడం, ప్రతి ధాన్యం గింజ కొనేందుకు తాము చేసిన ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే రైతుల వద్ద నుండి కూడా నుంచి మిల్లర్లు మాత్రం 8 కేజీల వరకు అదనంగా వసూలు చేసే ప్రక్రియ తన దృష్టికి తెస్తే ఆ మిల్లును సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని హామీ ఇచ్చారు. రైతుకి ఎవరైనా దగా చేసినట్టయితే మాత్రం శిక్షిస్తాను. మరోవైపు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా గత 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖను మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టించారు. వారికి అనుగుణంగా ఆ శాఖను మలుచుకున్నారు. లబ్ధిదారులతో పాటు రైతులు కూడా తీవ్ర అన్యాయం చేసినట్టు ప్రక్రియను మాత్రం ప్రక్షాళనగా చేస్తున్న ప్రయత్నం 20 నెలలు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దిశగా తాము మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ విషయంలో పౌర సరఫరా శాఖలో ఉన్నటువంటి ఆ లోపాలు ఎప్పుడు తొలుగుతాయి, లబ్ధిదారులకు సకాలంగా ఆ సరుకులు ఎలా అందుతాయి, రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందనే విషయం వేచి చూడాల్సిందే. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.